మా మాదిగోళ్ళను గొంతు గోసి బయటపడేసినట్టుగా ఉంది. నేను సచ్చినా పర్వాలేదు, అందుకని 15 రోజుల నుంచి నాకు తిండి తింటలేను, నిద్రపోతలేను నేను. అందుకని ఈ బీపీ ఫ్లక్చువేషన్స్, షుగర్ ఫ్లక్చువేషన్ రావడానికి కారణం కేవలం నేను నిద్రపోకపోవటం, తిండి తినకపోవటం. నేను బతుకుండగా నేను కళ్ళతో చూస్తున్నా, ఇది ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు కదా ఈ పరిస్థితి, నేను ఎప్పుడు చూడలే, ఏ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా చూడలే. మేము ఇంత ఫైట్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఎవరికని నీకు నచ్చిన మాదిగో, నీకు నరసింహులు గారికి నీకు ఇష్టం లేదు, నువ్వు నాకు ఇయ్యకు, నాకు అవసరం లేదు. ఒక మాదిగోడికి అంతే, నీకు నచ్చిన మాదిగోళ్ళకి, అది కూడా మాకేం కండిషన్స్ లేవు. అంతవరకే నేను కోరుతాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మోత్కుపల్లి గారికి సంబంధించి కూడా మనం హెల్త్ చూసాము, కొంత నిజంగానే అంత ఆరోగ్యం అయితే బాగాలేదు. ఎందుకంటే మనం ఆ దీక్ష చేసిన సమయంలో మోత్కుపల్లి గారిని సందర్శించడం, మాట్లాడినాం, అంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మాట్లాడినాం. సో వరుస కూడా ఆయన దీక్ష, ఆయన వరుసగా ఏదైతే మా మాదిగ జాతికి అన్యాయం జరుగుతున్నది, మేము కోరినటువంటి ఆ 2 టికెట్లు ఇవ్వాలంటూ కూడా గత 15 రోజుల నుంచి వరుసగా మీడియాలో కనిపిస్తున్నారు, ఆయన దీక్షలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని పట్ల కొంత డిస్టర్బ్ అయినట్టు తెలుస్తుంది. కానీ అంటే టైంకు నిద్రపోకపోవడం, తినకపోవడం, దీనివల్ల కొంత ఆయన అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు, అటు మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ముఖ్యమంత్రి నుంచి. సో అఫీషియల్గా కావచ్చు, అన్అఫీషియల్గా ఎక్కడ కూడా కనీసం కాల్ చేసి కూడా పరామర్శించే పరిస్థితి. సో ఒకసారి సార్ నమ్మకం అవుతున్నదా ఫైనల్గా మీకు వస్తుంది, కాల్ వస్తుంది, నా యొక్క ఆశకు కొంత చిగురిస్తుంది అని చెప్పేసి? ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. నా పార్టీ వాడు, నేను పిలుస్తున్నా, నేను మాకు దగ్గర గమ్మని, మా మాదిగలకు దగ్గర గమ్మని పిలుస్తున్నా. నేను మమ్మల్ని దూరం కొడతాడా, దగ్గరకు తీసుకుంటాడా అనేది తేలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా బట్టి విక్రమార్క కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అతను దళితుడు, మాల కమ్యూనిటీ అయితే కావచ్చు, కానీ దళితుడు. ఆయన ముందుకు వచ్చి అరే వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. మరి ఆయన కూడా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడవలసిన అవసరం ఉందనేది నా ఉద్దేశం. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం పోస్టులో ఉన్నారు, తన కొరకే లేరు కదా, వ్యవస్థ కొరకు ఉండాలి కదా. మరి వ్యవస్థ కొరకు ఉండాలనుకున్నప్పుడు మాదిగ కమ్యూనిటీ ఆ వ్యవస్థలో ఉందా లేదా? మరి ఇది ఈ రకంగా ఒకరికోరం మనం ఆదుకోకపోతే వ్యవస్థకు నష్టం వస్తుంది, సమాజంలో మంచి పరిణామాలు ఉండవు. కాబట్టి ఒక మాల కులస్తుడిగా, ఒక దళితుడిగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన కూడా పట్టించుకోవాలని ఈ సందర్భంగా. మోత్కుపల్లి గారు, మీ దీక్షలో ఉన్నప్పుడు ఏదైతే వి హనుమంతరావు గారు అవ్వచ్చు, సర్వే సత్యనారాయణ ఇలాంటి సీనియర్ నాయకులు వచ్చారు, మీకు నిమ్మరసం కూడా దాపించే ప్రయత్నం చేశారు. ఏం చెప్పారు? విహెచ్ కూడా మళ్ళీ దీక్షలో కూర్చున్నారు, ఆయన మీద దుష్ప్రచారం నడుస్తున్నారు అంటున్నారు, ఖమ్మం సీట్ కావాలంటున్నారు. ఎందుకు బీసీలకు అదేవిధంగా మాదిగలకు ఎందుకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ముఖ్యమంత్రి గారికి అవగాహన లోపం ఉంది, వ్యవస్థ పట్ల అవగాహన లేదు ఆయనకు. ఉంటే గిట్టెట్టు చేస్తారండి, ఉంటే గింత దిగజారి రాజకీయాలు చేయాల్సినంత అవసరం లేదు. సమస్య ఏంటంటే వి హనుమంతరావు అనేటోడే కాంగ్రెస్ పార్టీ అంటేనే వి హనుమంతరావు. రేవంత్ రెడ్డి లేని కాలంలో కూడా వి హనుమంతరావు ఉన్నాడు, ఎవడు లేని కాలంలో కూడా వి హనుమంతరావు ఉన్నాడు, నేను లేని కాలంలో కూడా ఆయన వి హనుమంతరావు గారు ఉన్నారు. వి హనుమంతరావు గారు అంటేనే కాంగ్రెస్ పార్టీని బతికించటానికి ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ మెచ్చిన మనిషి, మరి ఇందిరాగాంధీ కుటుంబం అంతా మెచ్చిన నాయకుడు ఆయన. 3 సార్లు అనుకుంటాను రాజ్యసభ మెంబర్ ఆయన. అసలు అధికారం రాగానే ఫస్ట్ పదవి ఇవ్వాల్సింది వి హనుమంతరావు గారికి. ఆయన కోరుకున్నది, ఆయన ఖమ్మం కోరుకుంటే ఖమ్మం, ఏది కోరుకుంటే అది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అర్థమైందా? లేదు ఒక రాజ్యసభ ఆయనకు పలానప్పుడు ఇస్తామని కనీసం ఓపెన్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని పట్టుకొని నానా రకాలుగా మానసిక హింసకు గురి చేయటం ఎవడు చేస్తుండో కానీ అది పాపం అండి. ఆయన పాపం. ఎంత మంచోడు ఆయన, ఎన్నిసార్లు పాదయాత్రలు చేశాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటానికి, ఎన్నిసార్లు ఎంతమందితోని. పాపం ఆయన వయసు 75 ఉంటుందేమో. మరి అటువంటి పెద్ద ఆయన ఇవాళ పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళను కూడా గుర్తించటం లేదంటే మరి కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనుషులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇది చాలా తప్పిది. ఆ పెద్ద మనిషిని మొట్టమొదట గౌరవించాలా, మొదటి బొట్ట ఆయనకు పెట్టాలా, అప్పుడే మనకు శుభం. హనుమంతరావు గారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అయితే మంచిది కాదు.
వారిని వెంటనే ముఖ్యమంత్రి గారు వారికి ఖమ్మం పోటీ చేస్తా అంటే ఖమ్మం పోటీ ఇవ్వాలి. ఇంకెక్కడైనా సరే ఆయనకి లేదు, ఆయనకి ఏ పదవి ఇస్తారనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న రాజ్యసభ అప్పుడు కూడా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉండే, ఉన్నమాట చెప్పాలంటే. సరే, ఆయనకు ఏదో విధంగా గౌరవించాలి. ఆయనను గౌరవించటం అనేది ముఖ్యం. ఆయన కూడా మీ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసి ఆయన కూడా మీరు అపాయింట్మెంట్ లేకుంటే బాధ ఏందండి ఇది కరెక్ట్ కాదు. తప్పకుండా హనుమంతరావు గారు ఒక పెద్ద నాయకుడు, ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, గౌరవించాలి. ఎందుకంటే మాదిగల ఓట్ బ్యాంక్ కూడా చాలా అవసరం పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పటికే కాంగ్రెస్ 14 సీట్లు అంటున్నది. సో 14 సీట్లు సొంతం చేసుకోవాలంటే సో మాదిగ జాతికి అన్యాయం చేయకుండా ఆ ఓట్లను కూడా సొంతం చేసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఆ 14 సీట్లు అనేది సాధ్యమవుతుంది. సో చూద్దాం. మోత్కుపల్లి మాత్రం నా ప్రాణం పోయినా సరే మా జాతికి అన్యాయం జరగదు అంటున్నారు. మరి ఏం జరుగుతుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది. నమస్తే. ప్రస్తుతం మనము మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహ గారు పక్కన ఉన్నాము. సో ఆయన మొన్నటిదాకా ఆయన నివాసంలోనే అనేక ప్రెస్ మీట్లు పెట్టిర్రు. ఇక ఒక్కరోజు దీక్ష కూడా చేపట్టిరు. కేవలం మాదిగలకు అన్యాయం జరిగింది, 2 పార్లమెంటు స్థానాల్లో వాళ్ళకి అవకాశం కల్పించాలంటూ ప్రభుత్వానికి వాళ్ళు నిరసన తెలియజేశారు. కానీ ఏమైందో తెలియదు, ఉన్నట్టుండిగా కొంత అస్వస్థకు గురయ్యారు. బీపీ షుగర్ లెవెల్స్ కొంత పెరిగినట్టు తెలుస్తోంది. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాదాపు 2 రోజులు అవుతుంది. మాట్లాడదాం మనతో పాటున్నారు. సార్, ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యము అంటే ఇక కొంచెం అంటే బలహీనంగా ఉంది. ఈ బీపీ షుగర్ లెవెల్స్ కొంచెం అన్కంట్రోల్డ్గా ఉన్నాయి, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. గత 10-15 రోజుల నుంచి నేను ఈ మాదిగలకు జరిగిన అన్యాయం మీద కొంచెం టెన్షన్కు కూడా గురవుతూ వస్తున్నా. భోజనం కూడా సరిగా లేదు, తినబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఇంత అన్యాయం ఎన్నడూ జీవితంలో నేను చూడలేదు. ఈవెన్ చదువురాని కాలంలో, ఎన్లైటన్మెంట్ లేని కాలంలో మాదిగలకు ఏ ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా సీట్లు కేటాయించారు, పార్లమెంట్ సీట్లు. బట్ ఇంత చదువుకున్న ఈ కాలంలో మరి సామాజిక న్యాయం కోసం అడగాల్సిన అవసరం లేదు. నాయకులు కూడా కొంత పరిపక్వత చెంది ఉండాలి. మరి సోషల్ ఆస్పెక్ట్ను తెలియని పద్ధతి కనబడుతూ ఉంది. 80 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో సుమారుగా మరి 4 లక్షల మంది ఉన్నారు ఓటర్స్ ఒక్కొక్క పార్లమెంట్లో. 16 పార్లమెంట్ అంటే మొత్తం 17 అయినప్పటికీ 16 లెక్కేసుకున్న 16 నియోజకవర్గాల్లో కూడా, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా 4 లక్షల మంది ఉన్నారు. ఈ 4 లక్షల మంది ఉండటమే కాక మొత్తం మరి 80 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఈ 80 లక్షల మంది మాదిగలను పక్కన పెట్టి నిర్ణయం చేయటం అనేది ఎంతవరకు సమంజసం? మా మాదిగలు ఏం పాపం చేశారు? పార్లమెంటుకు పోయే అదృష్టం మాకు లేదా? పార్లమెంట్లో కూర్చునే అవకాశం మాకు ఉండకూడదా? అసలు ఒక్కొక్క కుటుంబానికి అసెంబ్లీ సీట్లు అయితే 2 పంచుకున్నారు వాటాలు. ఇక పార్లమెంట్లో ఒక కుటుంబానికి అయితే 3 ఇచ్చారు. 2 అసెంబ్లీ, అన్నదమ్ములు, మళ్ళీ కొడుకు 3 ఇచ్చారు. మొత్తం 80 లక్షలకు ఒక్క సీటు ఇవ్వలేరా? ఎంత ఘోరమైనటువంటి దుర్మార్గమైన విషయం ఇది. దీన్ని ఎవరైనా మరి ఏ రకంగా న్యాయం ఇది? ఎవరైనా ఈ బాధను ఎలా తట్టుకోగలుగుతాం అర్థం చేసుకోవాలి. మా మాదిగోళ్ళ బాధను సమాజం అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. ఒక సీనియర్ నాయకుడిగా 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను నేను. 6 సార్లు గెలిచాను నేను. ఎంతోమంది ముఖ్యమంత్రులను కూడా చూశాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా పనిచేస్తారనే నమ్మకం నాకుంది. నేను ఓపెన్గా వాలంటీర్గా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నేను వాలంటీర్గా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఇచ్చిన తెలంగాణలో ఆమెకు రాజకీయంగా నష్టం జరిగింది. ఈసారి ఆమె రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మేమంతా కలిసి పనిచేసాం. ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను అందరికంటే మొట్టమొదట మా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడని మరి ఎంతో గర్వంగా చెప్పిన. సక్సెస్ అయింది, దేవుని దయ వల్ల ఆయన గెలిచాడు. కానీ
ఆయన ఇంత అనాలోచితంగా నిర్ణయాలు చేయటం అనేది నాకు చాలా బాధగా ఉంది. రెండోది ఏంటంటే ఆయనకు వచ్చేది ఏముంది ఇందులో, ఎందుకు ఆయనను ఒక కులాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు? ఒక్క తన సామాజిక రెడ్డి కులానికి సంబంధించిన